మాథ్యూ హెన్రీ అనేటువంటి దైవజనుడు ఓసారి వెళ్తూ ఉంటే దొంగ అడ్డం వచ్చాడు. చాకు చూపించి డబ్బులు పూరా దేవ అన్నాడు. పర్సులో ఉన్నాయని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాడు. ప్రభువా, ఈరోజు ఒక దొంగ వచ్చి నా పర్సులోని డాలర్స్ తీసుకెళ్ళాడు, నీకు మహిమ కలుగును గాక. ఆమెన్. అది తీసుకున్నప్పుడు కొన్ని డాలర్లే ఉన్నాయి, ఎక్కువ డాలర్లు పోలేదు, నీకు మహిమ కలుగును గాక. రెండోది దొంగ తీసుకున్నాడు, ఆ డాలర్లే తీసుకున్నాడు కానీ నన్ను కొట్టిపోలేదు, నీకు మహిమ కలుగును గాక. మూడోది చాలా అద్భుతమైనది చెప్పాడు. నా పర్సు ఒకటి కొట్టేలా నా స్థితిలో నన్ను ఉంచావు, కానీ ఒకని పర్సు కొట్టేలా నా జీవితం లేదు కనుక నీకు స్తోత్రములయ్యా. వాట్ ఏ వ్యూ అది! ప్రభువుని స్తుతించడానికి, ఆనందించడానికి ఎంత చక్కని వ్యూ అండి. పౌలు శీలను కొట్టి బంధించి చెరసాలలో నెట్టి బొండెములు బిగించారు. యాకోబు భక్తుడు అంటాడు, ఎవడైనా సంతోషంగా ఉన్నాడలా వాడి కీర్తనలు పాడవాలని అంటాడు. వీళ్ళని కొట్టారు, సంతోషం ఎట్లా? తిట్టారు, దెబ్బలు పడ్డాయి, నెట్టారు, బొండెములు బిగించారు. అయినా వారి ఇరువురు మధ్యరాత్రి లేచి పాటలు పాడుతున్నారంటే సంతోషించడం నేర్చుకున్నారు వాళ్ళు. ఆలోచించండి, సంతోషించడం, ధైర్యంగా ఉండడం.